Washi, oh washi. Washi, oh washi. Yasai no washi oh. Korosumi wa. Mazu. Tsubasama kiri otosu. Hitsuyo garu. Miyanakunari. Tokoni ikeba. Inoka wakara kusuru. Soko de ashio kitai. Soshite yasai na shinzo oyeguri da sunoda. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులుండవు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సినిమాలను ఒక పంథాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానుల అభిమానంలో ఎలాంటి మార్పు లేదు. అయితే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కొత్త జోష్తో, సరికొత్త ఉత్సాహంతో మన ముందుకు రాబోతున్నాడు. దానికి నిదర్శనం ఆయన లేటెస్ట్గా నటించిన ఓజీ సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. అయితే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక కొత్త జోష్తో, సరికొత్త ఉత్సాహంతో మన ముందుకు రాబోతున్నారు. దానికి నిదర్శనం ఆయన లేటెస్ట్గా నటించిన ఓజీ సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా టీజర్, ఇతర ప్రమోషనల్ ఈవెంట్లు చూస్తే పవన్ కళ్యాణ్లో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. పవన్ కళ్యాణ్ కళ్ళలో మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ మార్పుకు కారణం ఏంటి? ఆయనలో ఈ కొత్త జోష్ ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు జవాబు ఆయన ఇటీవల సాధించిన రాజకీయ విజయం చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్గా ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా ఆయన రాజకీయ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అపజయాలు చూశారు. కానీ మొండి పట్టుదలతో, అకుంఠిత దీక్షతో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన సాధించిన ఘన విజయం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. ఈ విషయం పవన్ కళ్యాణ్కు ఒక కొత్త ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకమే ఇప్పుడు ఆయన సినిమాల్లో కనిపిస్తోందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఓజీ సినిమా టీజర్తోనే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ సినిమా ఎలా ఉండబోతుందన్న ఒక చిన్న సూచన ఇచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైల్, నడక, ఆయన మాట్లాడే విధానం ప్రతిదీ చాలా కొత్తగా ఉంది. యాక్షన్ సన్నివేశంలో ఆయన చూపే ఉత్సాహం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్కు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓజీకి మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో నటించబోతున్నారు. గ్యాంగ్స్టర్ పాత్రలో ఆయన ఎలా ఉంటారో చూడడానికి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు సంబంధించిన కటౌట్లు, పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ సామాగ్రి థియేటర్ల వద్ద హల్చల్ చేస్తున్నాయి. పవన్ అభిమానులు ఓజీ మ్యానియా అని పిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఒక నటుడు కాదు, ఆయన ఒక నాయకుడు కూడా. ఒక నాయకుడిగా ఆయన సాధించిన విజయం, ఆయన వ్యక్తిత్వానికి ఒక కొత్త స్థిరత్వం ఆయన సినిమాల్లో కూడా కనిపిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ తన సినిమాలపై కూడా కొత్త ఫోకస్ పెట్టారు. ఆయన ఈ సినిమాకు కేవలం ఒక నటుడిగా కాకుండా ఒక బాధ్యతగా పనిచేస్తున్నారని తెలుస్తోంది.
ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు కూడా ఈ కొత్త జోస్తోనే తెరకెక్కబోతున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక నమ్మకాన్ని, ఒక ఆశను ఇచ్చారు. ఆయన రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే సినిమాలను కూడా విడిచిపెట్టారని, అభిమానులను నిరాశపరచారని ఆయన రుజువు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలు తగ్గిపోయాయని కొందరు విమర్శించారు. ఆయన రాజకీయాలపైనే పూర్తి దృష్టి పెట్టారని, సినిమాలు ఇకపై చేయరని కూడా విమర్శలు వచ్చాయి. కానీ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ఈ విమర్శలన్నింటికీ సమాధానం ఇచ్చారు. సినిమా కూడా ఆయన జీవితంలో ఒక ముఖ్య భాగమని, ఆయన సినిమాలు చేస్తూనే ఉంటారని ఆయన రుజువు చేశారు. ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు మరింత వేగంగా, కొత్త ఉత్సాహంతో, కొత్త జోష్తో తెరకెక్కబోతున్నాయని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్లో వచ్చిన ఈ మార్పు తెలుగు సినీ పరిశ్రమకు ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకమే ఓజీ సినిమాకు ఒక పెద్ద బలం. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని, పవన్ కళ్యాణ్ తన కొత్త ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆశిద్దాం. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏ సినిమాలు చేస్తారో, ఎంత జోస్తో చేస్తారో చూడడానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం న్యూస్18 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగిరెగిరి పడుతున్నావు, గాల్లో ఎగిరి అందకుండా తిరుగుతున్నాడు. నేల మీదకి ఎలా దించాలో నాకు బాగా తెలుసు.